ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జాబ్ వచ్చింది, నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను, అది చేసుకుంటున్నాను, ఇది చేసుకుంటున్నాను అని చెప్తారు. దీంట్లో మనం ఫిజికల్గా పోయి వెరిఫై చేయాల్సిందే. కెనడా పోవము, బట్ అట్లీస్ట్ వాళ్ళు ఫోన్ నంబర్ ఉంటుంది, ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు. సిన్స్ హీఈస్ సీనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్, హీ మైట్ బి హ్యావింగ్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ కెనడా ఆర్ ఎనీ ప్లేస్ where he can get the actual information and he can call the company and get to know the details. ఇక్కడ కూడా మన వాళ్ళకి ఏం చెప్తారంటే టీసీఎస్లో జాబ్ ఇస్తాను, లేదంటే మైక్రోసాఫ్ట్లో జాబ్ ఇస్తాను, హెచ్సిఎల్లో జాబ్ ఇప్పిస్తామని చెప్తారు. అన్నీ అయిపోయింది, హెచ్ఆర్ దగ్గర మాట్లాడేసాము, అది ఇది అని చెప్తారు. చెప్పేసి డబ్బులు తీసుకుంటారు. బట్ మనకు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో హెచ్సిఎల్ ఉంటుంది, టీసీఎస్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అక్కడ పోయి ఒక్కసారి హెచ్ఆర్ను కలిసి, సార్ ఇలా ఏమైనా జాబ్ ఓపెనింగ్ ఉన్నాయా, జాబ్ ఓపెనింగ్ ఉన్నాయంటే ఇలాంటి వాళ్ళకు ఏమైనా మీరు ఇచ్చారా, కాంట్రాక్ట్ ఏమైనా ఇచ్చారా, ఇలా నాకు ఫోన్ వచ్చింది అని చెప్తే అయిపోతుంది. ఖచ్చితంగా జరగదు. బికాస్ ఫిజికల్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా మనకు దీంట్లో ఫిజికల్ వెరిఫికేషన్ మీరు చేయకుండా, లేదు అట్లీస్ట్ ఒక ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు, లేదంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, లేదు మనకు ఉంది, ఆఫీస్ ఉంది ఇక్కడ హైదరాబాద్ అంటే హైదరాబాద్లో ఆఫీస్ ఉంది, ఒక 100 రూపీస్ చేసి ట్రావెల్ చేసి, విలేజెస్ నుంచి కూడా చాలా మంది వస్తారు, ట్రావెల్ చేసి ఇక్కడ వచ్చి తెలుసుకొని చేయడం బెటర్ యాక్చువల్లీ. దీంతో పాటు డబ్బులు వచ్చి ఎప్పుడు కూడా ఎవరికి పే చేయకూడదు. ఎందుకు నాకు కూడా జాబ్ వస్తున్నాయి, దానికి ఎందుకు నేను డబ్బులు పే చేయాలి? అలా ఉంటే బాండ్ చేయమని చెప్తారు, అంతే తప్ప మీకు డబ్బులు పే చేయమని చెప్పి ఎవరు కూడా చెప్పరు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ నుంచి డబ్బులు అడుగుతుంటారు. దేనికి కూడా డబ్బులు ఉండవండి యాక్చువల్లీ చెప్తే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా ఏదైనా దేనికి డబ్బులు అడగరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగాడంటే వాడు ఫ్రాడ్ అని అర్థం. అడుగుతున్నారంటే ఫ్రాడ్స్టర్.